సిరి గురించి మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే సిరి మనం ఏం అడిగినా కూడా ఆ పని చేస్తుంది అనమాట, ఒకవేళ అది చేయగలిగితే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ సిరిని సెటప్ చేసినప్పుడు ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి సింపుల్గా నేను హే సిరి అని పిలుస్తాను. పలుకుతుందో లేదో చూద్దాం. హే సిరి, పలకలేదు. హే సిరి, ఓకే. హే సిరి, ఓకే. ఈ యొక్క సిరి అప్లికేషన్ మనం ల్యాప్టాప్ రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే వర్క్ అవ్వడం లేదు. సో అందుకోసమే నేను మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట. సరేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే హే సిరి, చూడండి ఓపెన్ అయింది కదా. హే సిరి, హలో హలో అంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ల్యాప్టాప్లో హే సిరి అనేది ఎనేబుల్ లేదనుకోండి, మీరు ఏం చేస్తారనుకోనంటే ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తారనమాట. సో సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తరువాత మీకు ఇక్కడ తెలుసు కదా సిస్టమ్ సెట్టింగ్స్. సో సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి సిరి అండ్ స్పాట్లైట్ అని ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆస్క్ సిరి ఉంటుందన్నమాట. ఇది మీకు ఆఫ్లో ఉంటుంది. ఓకే, అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సిరి అనేది ఆఫ్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎనేబుల్ చేయాలి అంటే దీని మీద క్లిక్ చేస్తారు. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ అని అడుగుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లెజెండ్ ఫర్ హే సిరి ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేస్తే మీకు సెటప్ అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. హే సిరి, వాట్స్ ద వెదర్ లైక్? హే సిరి, సెండ్ ఏ మెసేజ్. హే సిరి, సెట్ a timer for 3 minutes. Hey Siri, get directions home. Hey Siri, play some music. ఇక్కడ అవి ఏమైతే అడుగుతుందో అవన్నీ మనం మాట్లాడాలన్నమాట. అప్పుడు సిరి మనకి రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి సిరి ఈజ్ రెడీ అని వచ్చింది కదా, డన్ మీద క్లిక్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఏంటనుకోండి మనకి ఏం కావాలన్నా అది మనం సిరికి అడగొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయమని చెప్తాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నాకు నోట్స్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది, క్రోమ్ అప్లికేషన్ ఉంది, ఇక్కడ ఇదేంటిది సఫారీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సఫారీ ఓపెన్ చేయమని అడుగుదాం అనమాట. ఓకేనా? హే సిరి, ఓపెన్ సఫారీ. చూడండి సఫారీ అనేది మన కోసం ఓపెన్ అయిపోయింది అనమాట. హే సిరి, సెర్చ్ ఫర్ సురేష్. Before I can help with that, you'll need to sign into iCloud. You can sign in by going to the settings app. ఓకే, నేను ఏదో అడిగాను, సెర్చ్ చేయమన్నాను, కానీ ఐక్లౌడ్లోకి నేను లాగిన్ అయ్యి ఉండాలి అని చెప్పింది అనమాట. సరే ఇంకో క్వశ్చన్ అడుగుదాం. హే సిరి, హూ వన్ ఎస్టర్డేస్ IPL మ్యాచ్? Mumbai Indians lost to Lucknow Super Giants by 4 wickets in the IPL 2024 match 48 match yesterday. చూడండి ముంబై ఇండియన్స్ లాస్ట్ అయిపోయింది అగైనెస్ట్ LSG అని చెప్పింది అనమాట, 4 వికెట్స్తో అని చెప్పేసి. ఇంకో క్వశ్చన్ అడుగుదాం. హే సిరి, వాట్స్ టుడేస్ IPL మ్యాచెస్? Chennai Super Kings faces Punjab Kings in the match 49 of IPL 2024 at 7 am. చూడండి ఈరోజు 7 గంటల కంట చెన్నై సూపర్ కింగ్స్కి పంజాబ్కి 49వ మ్యాచ్ జరుగుతుందని చెప్తుంది అనమాట. హే సిరి, వాట్స్ ICC మెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియా స్క్వాడ్? Okay, I found this on the web for what is ICC men's T20 World Cup India squad? Check it out. చూసారా, ఈ విధంగా నేను ఫైండ్ చేశాను, అది మనకి చెక్ చేయమంటుంది అనమాట. సో ఇలా మనం ఏది అడిగినా అది ఇస్తుంది అనమాట. ఓకేనా? హే సిరి, కెన్ యూ గెట్ మీ సమ్ రోహిత్ శర్మ ఫొటోస్? Here are some images of Rohit Sharma from the web. చూసారా, Have a look. వెబ్ నుంచి మనకి ఫొటోస్ చూపించి తెస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఒకటి ఇది మీకు ఎందుకు చెప్పాను అనుకోనంటే ఈ యొక్క ఫొటోస్ని మనం మన దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఈ ఫొటోస్ మీకు కావాలనుకోండి జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ మీద పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, అది నేను అక్కడ పెట్టేశాను అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇలా కనిపించింది, బట్ నిజానికి మనం వాటిని కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు సిరికి ఏం అడిగినా అది చెప్తుంది అనమాట. ఓకేనా? అయితే సిరికి సంబంధించి సెట్టింగ్స్ మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి మనం సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిరి అండ్ స్పాట్లైట్లో
ఇక్కడ చూడండి సిరి వాయిస్ని మనం మార్చుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఇండియన్ Hi, వాయిస్ I'm Siri. Chusara? Choose the voice you'd like me to use. చూసారా, Hi, I'm Siri. Choose the voice you'd like me to use. ఇది వేరే వాయిస్ అనమాట. అలానే మనం బ్రిటిష్లో Hi, I'm Siri. ఇలా కొన్ని Choose the ఉన్నాయి. voice you'd like me. అమెరికన్లో, I'm Siri. అలానే Hi, I'm సౌత్ Siri. అమెరికన్లో. Choose the voice you like. Hi, I'm Siri. Hi, నాకైతే I'm ఇదే Siri. నచ్చింది. Choose So- the voice you'd like me to use. సో ఇది బాగుంది కాబట్టి మనం ఇదే సెలెక్ట్ చేసుకుందాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క సిరిని మనం హే సిరి అంటే ఓపెన్ అవుతుంది. చూడండి ఓపెన్ అయ్యింది. సరే, ఇప్పుడు అలా కాకుండా మనకి కీబోర్డ్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ F5 మీద మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి. ఓకే, చూడండి మీకు ఇక్కడ సిరి అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో హే సిరి Hi. అయితే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఈ F5 మీద లాంగ్ ప్రెస్ చేసినా కూడా సిరి అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అలానే మీరు ఎక్కువసార్లు సిరిని ఉపయోగిస్తారు అనుకుంటే ఈ యొక్క మెనూ బార్లో కూడా మనం సిరి కనిపించే విధంగా చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం మీరు ఏం చేస్తారు అనుకోనంటే ఈ యొక్క సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తారు. ఓకే, సో సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళండి. సో కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సిరి ఉందా, ఈ సిరి అనేది మెనూ బార్లో కనిపించినట్టు పెట్టుకున్నాం అనమాట. సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ మీకు వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి, చూడండి సిరి అనేది ఆన్ అయిపోయింది అనమాట. సో మీకు ఇష్టం వచ్చినటువంటి క్వశ్చన్ అనేది మీరు అడుక్కోవచ్చు అనమాట. ఓకేనా, సో మళ్ళీ నార్మల్ దాని మీద క్లిక్ చేశారనుకోండి ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది కాకుండా ఈ యొక్క సిరిని మీరు ఎనేబుల్ చేసుకొని ఉంటే డిక్టేషన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఆ డిక్టేషన్ అనేది అన్ని యాప్స్లో వర్క్ అవ్వదు. ఏ యాప్స్లోనైతే మనం టైప్ చేయగలమో, ఓకే, సో అక్కడ మనం టైప్ చేయకుండా మనం డిక్టేట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఒకటి చెప్తే ఆటోమేటిక్గా అది అక్కడ టైప్ అవుతుంది అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క నోట్స్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది నోట్స్ అప్లికేషన్ కదా, ఇది ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏంటి, మనం ఈ యొక్క నోట్స్ అప్లికేషన్లో మనం ఏమైనా టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా ఏమైనా టైప్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అనుకోనంటే టైప్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. సో అందుకోసం మనం ఏం చేయొచ్చు అనుకోనంటే సిరి ఎనేబుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి స్టార్ట్ డిక్టేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిడ్ యూ వాంట్ టు ఎనేబుల్ డిక్టేషన్, మీరు ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత చూడండి ఎనేబుల్. ఓకే, హాయ్ హౌ ఆర్ యూ, చూడండి ఇక్కడ నేను చేసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. హాయ్ హౌ ఆర్ యూ, కెన్ యూ ప్లీజ్ టైప్ ఫర్ మీ. ఇక్కడ మీరు చూసుకుంటే ఎనేబుల్ చేసాము, కానీ మళ్ళీ ఇక్కడ మీరు స్టార్ట్ డిక్టేషన్ చెయ్యాలి. ఓకే, హాయ్ హౌ ఆర్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్ యూట్యూబ్ ఛానల్. సురేష్ టెక్స్, టెక్స్ TECHS. ఓకే, చూడండి అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఏమైతే మాట్లాడుతున్నామో అది అక్కడ టైప్ చేస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం డిక్టేషన్ అంటామన్నమాట. సరేనా, సో ఒకవేళ మీరు టైప్ చేసుకోలేకపోతే ఈ విధంగా డిక్టేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా.